హలో మూవీ మేట్స్, ఇక్కడ ఈ ఫోటో గమనించారా? ఎన్టీఆర్ ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి చైన్ చూసి ఎందుకు ఇలా షాక్ అవుతున్నాడు? అసలు ఈ అస్థి పంజరాలు ఎవరివి? ఈ ఫోటోలో సైఫ్ అలీ ఖాన్ ఎందుకు ఇలా అరుస్తున్నాడు? అసలు ఈమె ఎవరు? ఎందుకు లాంతర్ పట్టుకొని ఇలా పరిగెత్తుతుంది? ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మూవీ స్టోరీ గురించి చెప్తా కాబట్టి బిగ్ స్పాయిలర్స్ అలర్ట్. మీ మైండ్ బ్లాక్ అయ్యే డీటెయిల్స్ కూడా చెప్తా. సో చాలా స్పాయిలర్స్ ఉంటాయి. ఈ వీడియో చూడాలా వద్దా అనేది మీ ఓన్ రిస్క్, మీ ఇష్టం. నా గెస్ ప్రకారం మూవీ స్టార్టింగ్ లో ఈ కొండ చూపిస్తారు. ఇక్కడ మీకు 5 ప్లేసెస్ లో లైట్స్ కనిపిస్తున్నాయి, అంటే రకరకాల తాండాలు బతుకుతున్నారు. పైన లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వీళ్ళ గ్రామ దేవత ఉంటున్నట్టు కొన్ని కొండలకు వీళ్ళు పూజ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం జరిగే మల్ల యుద్ధం ఫైట్ ఒకటి చూపిస్తారు. కానీ మనకు ట్రైలర్ లో చూపించిన విధంగా ఈ ఫైట్ లో చూపించారు కదా, సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ఇద్దరు కొట్టుకుంటున్నారు. గా ఫైట్ కాదు, వేరే ర్యాండమ్ విలన్స్ కొట్టుకునే వేరే ఫైట్ చూపిస్తారు. వాళ్ళ ఊరు ఆచార ప్రకారం ఎవరైతే గెలుస్తారో ఆ ఊరికి వాళ్ళు పెద్ద అన్నమాట. అతని మాటే శాసనం అనేలా ఒక సీన్ మనకు ప్రెజెంట్ చేస్తారు. కట్ చేస్తే మన జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్. తండ్రి కాదు, కొడుకు ఎన్టీఆర్ ది ఫస్ట్ ఇంట్రడక్షన్. ఇందులో కొడుకు ఎన్టీఆర్ పేరు వర అండ్ తండ్రి ఎన్టీఆర్ పేరు దేవ ఆర్ దేవరా. సో దేవరా అనే టైటిల్లోనే ఫాదర్ అండ్ సన్ దేవ వర ఇద్దరు ఉండేలా మన కొరటాల మావ అలా డిజైన్ చేశాడు అనమాట. ఇక్కడ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీనే ఈ సొరచేప షాట్ అని నేను 100% చెప్తా. మరి ట్రైలర్ లో భయపడుతున్నాడు అలా చూపించారు కదా బ్రో, నువ్వేంటి సొరచేపతో భయం లేని ఫైట్ ఫస్ట్ సీన్ అది ఏంట్రా బాబు ఈ కన్ఫ్యూజన్ అని అనుకుంటున్నారా? చెప్తా. వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్రెండ్స్ సముద్రంలో చేపలు పట్టుకుని బ్రతికే సాదా సీదా ఫ్రెండ్స్ అనమాట ఆ ఊర్లో. అలా ఒక రోజు వేటకు వెళ్ళినప్పుడు పెద్ద సొరచేప వీళ్ళ మీద అటాక్ చేస్తే ఆ బోట్ లో ఉన్న ల్యాంతర్స్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఇలా సముద్రం లోపల అందరూ పడిపోతారు. మన జూనియర్ ఎన్టీఆర్ ఆ బోట్ కి ఉండే యాంకర్ తో ఆ సొరచేప వీపులో దింపి దాన్ని పట్టుకొని ఇలా సేవ్ అయ్యి మార్నింగ్ అయ్యేసరికి దాన్ని పట్టుకొని ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ఎన్టీఆర్ ఫోటో గమనించండి, వెనక సేమ్ అదే సొరచేప. అర్థమైంది? సో మనోడికి సముద్రం, సొరచేపలు ఇలాంటివంటే అస్సలు భయం లేదు. కానీ ఆ ఊర్లో ఉండే మనుషులంటేనే భయం. హనుమంతుని శక్తి హనుమంతునికి ఎలా తెలియదు, సేమ్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ కి. ఇంకా ఈజీగా చెప్పాలంటే హనుమాన్ మూవీలో కూడా హీరో అడవుల్లో రఫ్ అండ్ టఫ్ గా పరిగెత్తే సూపర్ హీరోల ఇంట్రడక్షన్ ఇచ్చి నెక్స్ట్ పిరికివాడిలా చూపిస్తారు కదా, సేమ్ అలాగే ఈ మూవీలో కూడా అంతే అనమాట. ఇంకో కోఇన్సిడెన్స్ గమనించారా? హనుమాన్ మూవీలో హీరో ఫ్రెండ్ మన గెటప్ సీను ఈ జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఫ్రెండ్ గా కూడా గెటప్ సీనునే యాక్ట్ చేశాడు. నెక్స్ట్ కొందరు ఇంట్రడక్షన్ మనకు టకాటకా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ తల్లి ఆర్ సీనియర్ ఎన్టీఆర్ వైఫ్ గా శృతి ఇంట్రడక్షన్. సీనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ ఏంటి ఇలా ఉంది, ఎవరు ఈమె అని మీకు డౌట్ రావచ్చు. ఈమె మరాఠీ హీరోయిన్. రీసెంట్ ముంజ అనే మూవీలో చిన్నప్పుడు గుండు కొట్టించే వాళ్ళ అమ్మగా యాక్ట్ చేసింది. ఐ థింక్ సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ నాన్న ప్రకాష్ రాజ్, వాళ్ళ అమ్మ నిజాం మూవీలో ఉన్న మహేష్ బాబు వాళ్ళ అమ్మ. వీళ్ళ ఇంట్రడక్షన్ తర్వాత మన హీరోయిన్ పాప జాన్వీ కపూర్ ఇంట్రడక్షన్. జూనియర్ ఎన్టీఆర్ కి జాన్వీ మరదలవుతుంది. జాన్వీ వాళ్ళ నాన్న శ్రీకాంత్. అరే శ్రీకాంత్ నీకెలా తెలుసురా అని మీలో కొందరు అనుకుంటారేమో. ఏమో బ్రో, నాకు అన్నలా తెలిసిపోతాయి. కావలిసే రాసి పెట్టుకోండి, శ్రీకాంత్ కూతురే జాన్వీ కపూర్. ఇక బావా మరదల సీన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ, ఇలా ఒక 2-3 సీన్స్ పెట్టేసిన తర్వాత మనోడికి భయం అని ఊర్లో అందరూ ఎటకారం చేస్తూ ఉంటారు. విలన్స్ ఏడిపించడం ఇలా అనమాట. సో వాడి భయం పోయి ఆ ఊరి ఆచారం ప్రకారం బరిలో దిగి గెలిస్తేనే నేను వాడిని పెళ్లి చేసుకుంటా అని ఇలాంటి ఏదో తింగర్ కండిషన్ మన జాన్వి అలియాస్ తంగం కండిషన్ పెడతారు అనుకుంటా. అందుకే ఈ షాట్ లో శ్రీకాంత్ అంటాడు కదా, కొంపదీసి బరిలోకి ఏమైనా దిగుతావా అని అంటాడు కదా. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా సరే నీ కూతుర్ని తంగంని ఈ ఏడాది పెళ్లి చేసుకుంటా అని అంటే అప్పుడు శ్రీకాంత్ ఆ డైలాగ్ బరిలోకి దిగుతావా ఏంటి అనే డైలాగ్ అంటాడు అనుకుంటా. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వామ్మో నన్ను చంపేస్తారని భయపడతాడు. కానీ ఎలాగైనా పెళ్లి చేసుకుంటా అన్నప్పుడే, అంటే అలా మన తంగంకి మాటిస్తాడు అనుకుంటా. అప్పుడే ఈ రొమాంటిక్ సాంగ్ ఎందుకు పుట్టిందో పుట్టింది అనే పాట వచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉంది. అదంతా సరేరా, మరి సైఫ్ అలీ ఖాన్ ఎక్కడ, సీనియర్ ఎన్టీఆర్ ఎక్కడ, వాళ్ళంతా ఎటుపోయారా అనే డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ షార్ట్స్ అన్ని మీరు గమనిస్తే సైఫ్ అలీ ఖాన్ అడవుల్లో దాక్కుని అక్రమంగా తన దందా కంటిన్యూ చేస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ దేవరని చంపాలనే పగతో ఒక పక్క దేవ ఎక్కడున్నాడో కనిపెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నారు వాళ్ళ టీం. ఇక మన సైఫ్ అలీ ఖాన్ ఇంట్రడక్షన్ అడవిలో ఒక భారీ ఫైట్ తో చూపించే ఛాన్స్ ఉంది. దేవరాని చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాలి అని అంటాడు కదా. సో ఆ దొరకేది ఏందో దానికోసం అలా అడవుల్లో బతుకుతూ ఉంటాడు ఒక పక్క. అగైన్ ఊర్లో ఇక్కడ ప్రకాష్ రాజు డల్ గా కూర్చున్నాడు. అక్కడేమో ఏటా జరిగే ఉత్సవాలు కుస్తీ పోటీ జరుగుతుంది. సో ఈ ఇయర్
కొడుకు ఎటు పోయాడో తెలియదు, మనవాడికి ఏమో ధైర్యం లేదు, ఫైట్ చేయడు అని ఇలా డల్ గా కూర్చున్నాడు. విలన్స్ గెలిచి ఆ ఊర్లో అక్రమాలు చేస్తూ గబ్బు గబ్బు చేస్తున్నారు. సేమ్ మన ఆచార్య మూవీలో పాదఘట్టంలో అక్రమాలు లాగా. ఒరే ఇప్పుడు పాదఘట్టం పొగఘట్టం ఎందుకురా భయపెట్టకరా అంటారా? ఓకే ఓకే లైట్ బ్రో, దానికి దీనికి కంపారిజన్ ఏం లేదు. నెక్స్ట్ అలా ఒక ఇయర్ అయిపోయి ఇంకో నెక్స్ట్ ఇయర్ బరి పోటీ మళ్ళీ వస్తుంది. అప్పుడు ఇక ఊర్లో అన్యాయాలు ఎక్కువైపోవడం, జాన్వీనేమో 1000 రూపాయలు వచ్చింది కానీ రక్తం రాలే అనేలా అవమానించడం. ఇంకో పక్క నానమ్మ నా కొడుకుని వెతికి తీసుకురారా అంటే నీ కొడుకు పని మీద పోలేదు పంతం మీద పోయాడు అనేలా జూనియర్ ఎన్టీఆర్ నానమ్మతో ఆ డైలాగ్ చెప్పడం. ఇలా రచ్చ జరుగుతున్న టైంలో ఏదైతే అది అయిందని ఇక ఎట్లయినా సరే పోటీలో దిగి ఏదైతే అది దిగుతాడు. చుట్టూ గమనించండి, రింగులో ఉన్నాడు, చాలా భయపడుతున్నాడు. కానీ ఆ సొరచేప ఆ సముద్రంలో అలలతో పోటీ పడడం మనోడికి అలవాటే కాబట్టి ఆ బరిలో దిగిన వాడిని కూడా ఒక చేపలా ట్రీట్ చేసి వాడిని ఓడించి ఇట్లకెళ్ళి గెలుస్తాడు. హీరో కదా గెలిచేస్తాడు. సో అలా బరిలో దిగాడని వాళ్ళ అమ్మ ఇలా ఆశ్చర్యంగా చూస్తుంది. వాళ్ళ నాన్న ప్రకాష్ రాజ్ కూడా ఇలా ఆశ్చర్యంగా పరిగెత్తుకు వస్తున్నాడు. సో ఆఖరికైతే గెలిచాడు. అప్పుడే ఊరు మొత్తం అంగరంగ వైభవంగా బ్యాండ్ వాయిస్ ఇలా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నీ మాటే శాసనం అనేలా కొండని రక్షించు అనేలా ఆ సీన్ మనకు ప్రజెంట్ చేశారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఆ బరిలో ఎవరు గెలిస్తే వాళ్ళే ఆ తాండాకి కింగ్. వాడు చెప్పిందే వేదం, పక్కాగా ఫాలో అవ్వాల్సిందే. ఈ శాసనాన్ని వాళ్ళు ఊర్లో వాళ్ళే రాసుకున్నారు. ఇక మనోడు గెలిచాడు కాబట్టి హీరోయిన్ పాప ఖుషి కాబట్టి ఇప్పుడు ఒక సాంగ్ వేసుకోవాలి. ఏ కిలి కిలిరే కిలి కిలిరే అది మన అనిరుద్ మావ వాయిస్తాడు, వీళ్ళు డ్యాన్స్ చేస్తారు. సో అది లెక్క కట్ చేస్తే అజయ్ మేబీ ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆర్ బిజినెస్ మ్యాన్ ఇలా ఏదో ఒక పని మీద సముద్రంలో ట్రావెల్ చేసి వచ్చేటప్పుడు ఎవరో అటాక్ చేయడం వల్ల నీళ్ళల్లో పడిపోయి ఆ అస్థి పంజరాలు సముద్రంలో చూస్తాడు. ఆ భయంతోనే నీళ్ళల్లో హెల్ప్ కోసం అరిస్తే ప్రకాష్ రాజ్ అండ్ టీం సేవ్ చేస్తారనుకుంటా. అప్పుడే అజయ్ అడుగుతాడు అసలు ఎవరు వీళ్ళంతా అని. ట్రైలర్లో మాటలు ఇవే, కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే నాకు గుర్తొస్తుంది అనేలా. అంటే ప్రకాష్ రాజ్ ఇలా అంటాడు కదా ట్రైలర్లో, అది చాలా పెద్ద కదా, రక్తంతో సముద్రం ఎరుపెక్కిన కదా, మా దేవరా కదా అని అనగానే గ్లిమ్స్లో చూపించిన ఆ ఫైట్ సీనియర్ ఎన్టీఆర్ ఫైట్ అదే తన ఇంట్రడక్షన్ సీన్ అనమాట. ఆ భీకరమైన ఫైట్ తర్వాత ఆ ఎన్టీఆర్ డైలాగు, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుట్ని ఎక్కువ చూసింది, అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అనగానే ఇంటర్వెల్ పడే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ 3 years బిఫోర్ అని చూపిస్తే ఛాన్స్ ఉంది. ఆ కొండపైన సీనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, ఇంకా ఈ తమిళ యాక్టరు, మలయాళం యాక్టరు, ఈ యాక్టర్ ఏమో దసరా మూవీలో ఉన్నాడు కదా, వీళ్ళంతా గ్యాంగ్ ఫ్రెండ్స్. వీళ్ళకి కులం, మతం, భయం ఇవి అస్సలు లేవు, ధైర్యం ఒక్కటే ఉంది. ఇలా ఉండే వాళ్ళ జీవన విధానం ఏంటంటే ఆ ఊరు పక్కన ఉండే ట్రాన్స్పోర్ట్ అయ్యే షిప్ల మీద నైట్ అటాక్ చేసి ఆ కంటైనర్స్లో దొంగతనం చేసి స్మగ్లింగ్ చేసి బ్రతకడమే వీళ్ళ జీవనాధారం. అయితే ఓన్లీ స్మగ్లింగే చేస్తున్నారని సీనియర్ ఎన్టీఆర్ అనుకుంటాడు. కానీ ఆ దందా మొత్తం వెనకాల ఉండి నడిపించేది బైరా అలియాస్ సైఫ్ అలీ ఖాన్. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా బరిలో గెలుస్తుంది మన బైరానే. బైరానే చెప్పిందే వేదం. ఆ ఊర్లో బైరాని ఎదిరించే మగాడే లేడు. కానీ వీళ్ళు ఇలా స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే హత్యలు చేస్తున్నారని సీనియర్ ఎన్టీఆర్కి తెలియదు. కానీ ఒకరోజు వీళ్ళు సముద్రంలో వేటకు పోయినప్పుడు న్యాయ వాళ్ళు వీళ్ళకి ఇలా రౌండప్ చేసి ఉంటారు. అందుకే వీళ్ళంతా వాళ్ళపై అటాక్ చేసి నరుకుడే నరుకుడు. ఇక్కడ మీరు ఈ ఫోటోని మంచిగా గమనిస్తే అందరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఒక్క సీనియర్ ఎన్టీఆర్ అలియాస్ దేవరా చేతులు మాత్రం ఎంటీగా ఉన్నాయి. అలాగే ఇదంతా ఏంట్రా బై అనేలా షాక్ లో ఉన్నాడు. తర్వాత సైఫ్ ని కూడా ఇలా తాడుతో కాపాడి ఉంటాడు. సరే ఆ గండం ఎలాగో గడిచి బయటపడ్డాక చిన్న చిన్న దొంగతనాలు అయితే ఓకే, కానీ ఇలా హత్యలు మర్డర్స్ అయితే మన ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ, మనం లేకపోతే మన ఫ్యామిలీ ఏమైపోతుంది, ఇదంతా ఇక్కడతో ఆపేయాలని మన సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తాడు. కానీ ఇక్కడ మనోడి బైరా సైఫ్ అలీ ఖాన్ మాటే అందరూ వింటారు. ఎందుకంటే అతని మాట శాసనం, కింగ్, కుక్కతోక వంకరా అనేలా వాళ్ళు అదే పని చేస్తుంటారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ చెప్పి చెప్పి మన దేవరాకి విసుగొచ్చి నెక్స్ట్ వాళ్ళ ఊరు దేవతల జాతరలో ఇక్కడ ఈ కొండల మీద వీళ్ళ దేవుళ్ళు అనమాట. ఇక తగ్గేదేలే అనేలా ఆ కొత్త బరిలో సైఫ్ తో బరిలోకి రంగంలోకి దిగేది మన దేవరానే. ఫైనల్ గా అయితే ఇద్దరు భీకరంగా కొట్టుకుంటారు. ఇక మనకు తెలిసిందే కదా, ఫైనల్ గా అయితే దేవరానే గెలుస్తాడు. ఇక అప్పుడే ట్రైలర్ లో సైఫ్ అలీ ఖాన్ చెప్పిన డైలాగ్ వస్తుంది, నువ్వు ఉన్నంత వరకు ఈ కొండ మీద నీ మాటే దేవరా అని అంటాడు కదా. ఇక దేవరా గెలిచాడని ఇక్కడ ఒక సాంగ్ వేసుకుంటారు చూడండి. సైఫ్, ఎన్టీఆర్, ఆ బ్యాక్ సైడ్ మనుషులు అంతా సంబరాలు చేసుకుంటున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ
ఎక్కడ్రా అనే డౌట్ మీకు రావచ్చు, నాకు కూడా వచ్చింది. అసలు ఊర్లో ఉన్నాడా లేదా ఇది చాలా 3 years బ్యాక్ కాదు 20 years ఫ్లాష్ బ్యాక్ అనేది థియేటర్లో చూసి మనం తెలుసుకుందాం. ఇక మన దేవరా అనే కింగ్ తన మాటే శాసనం కాబట్టి వాళ్ళతో స్మగ్లింగ్ గిబ్లింగ్ అన్ని ఆపేచిస్తాడు. ఇక్కడ చూడండి, ఆ స్మగ్లింగ్ చేసిన సామాగ్రిని మొత్తం కాల్చేస్తున్నాడు. అట్లనే కొన్ని కంటైనర్లని ఆ ఆఫీసర్స్ కి రిటర్న్ అప్పచెప్పేస్తున్నాడు. ఆ లైఫ్ ఈ విలన్స్ కి సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్ కి నరకంలో ఉంటది. ఇక దేవరాని ఎట్లాగైనా సరే లేపేయడానికి ఒక స్కెచ్ వేసి ఒక నైట్ అటాక్ చేస్తారనుకుంటా. అప్పుడే ఇలా మనోడు అందరినీ లేపేసి మాయమైపోతాడు అనుకుంటా. ఆ తెల్లారి ఇక్కడ దసరా విలను, తమిళ యాక్టర్ ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చంపేసిన శవాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గిల్టీ ఫీలింగ్తో నా ఫ్రెండ్స్నే నేను చంపేసిన, ఊర్లో ఏ మొహం పెట్టి చూపెట్టాలి అని ఇష్టం లేక అజ్ఞాతంలో కలిసిపోయి ఉంటాడు. ఇక్కడ మీరు గమనిస్తే సైఫ్ అలీ ఖాన్ ఈ శవాలన్నిటిని చూసి నన్ను కూడా ఊర్లో ఉంటే లేపేస్తాడని మిగిలిన గ్యాంగ్తో అడవిలో దాక్కొని దేవర ఆచూకీ కోసం వెతుకుతూ ఉంటాడు. నాకు డౌట్ ఏంటంటే వీళ్ళందరినీ చంపింది అసలు దేవరనేనా లేకపోతే సైఫ్ అలీ ఖానా? సైఫ్ అలీ ఖాన్ వీళ్ళందరినీ చంపేసి దేవర మీద నెట్టేసి ఉంటాడు. యాక్చువల్లీ దేవరాన్ని చంపడానికి వేరే గ్యాంగ్ వేరే తాండవాలని పిలిపిస్తే వాళ్ళని చంపి ఉంటాడు దేవర, ఇలా నేను అనుకుంటున్నాను. సో ఈ నిజం ఎలాగైనా సరే ఊరు వాళ్ళకి చెప్పాలి, కానీ దగ్గర సాక్ష్యం లేదు. సాక్ష్యం ఉన్నప్పుడే ఊరు వాళ్ళకి గలుస్తా అని అజ్ఞాతంలోకి ఏమైనా వెళ్ళిపోయాడా అనేది నా డౌట్. అలా దేవర కనిపించకపోయేసరికి వాళ్ళ వైఫ్ ఇలా లాంతర్తో సముద్రపోటు దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నా. మన జూనియర్ ఎన్టీఆర్ కూడా సముద్రంలో ఇలా నాన్న కోసం వెతుకుతున్నాడా అనేది నా వైల్డ్ గెస్. కానీ ట్రైలర్లో సీనియర్ ఇంకో డైలాగ్ కూడా అన్నాడు, భయం మర్చి మళ్ళీ ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే ఈ రోజు నుండి కానరాని భయాన్ని అవుతా అనేలా కనిపించకుండా ఆ తప్పు చేయనివ్వకుండా ఆ సైఫ్ అలీ ఖాన్ గ్యాంగ్ కి ఇంకా వేరే తాండాలో ఉండే అక్రమాలు చేసి వాళ్ళందరికీ యమకింకరుడై అజ్ఞాతంలో ఉండి అంతం చేస్తున్నాడా అనేది మనం చూడాలి. ఇలా దేవర ఫ్లాష్ బ్యాక్ మొత్తం ప్రకాష్ రాజ్ అజయ్ కి స్టోరీ చెప్పడం వల్ల మనకు అర్థమయ్యేలా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. ఇదే కాదు, ఇంకా రాజకీయ పరిణామాలు చాలానే సోట్ చేసుకుంటాయని నాకు అనిపిస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో రాజకీయాలు ఎలా ఉంటాయో అలా ఇక్కడ చిన్న చిన్న రాజకీయాలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ కోసం ఉంటాయి. ఇక్కడ థ్రోన్ అంటే ఆ తాండాకి ఆ సముద్రానికి ఒక కింగ్ మేకర్ లాగా ఉండాలి. సో ఆ పవర్ కావాలి కాబట్టి ఆ పవర్ కోసం వీళ్ళందరి గొడవ. ఓకే బ్రో, ఇంతకీ క్లైమాక్స్ ఎలా డిజైన్ చేస్తారు అంటే ఇక నా క్లైమాక్స్ మీరు వినాలి కానీ నా వైల్డ్ గెస్ కి మీరు కంగు తింటారు. భీకరమైన క్లైమాక్స్ నేను అనుకుంటున్నాను, చెప్తా వినండి. సైఫ్ అలీ ఖాన్ ఆయుధం కావాలి అంటాడు కదా దేవరాని లేపేయడానికి. సో సైఫ్ అలీ ఖానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి అన్యాయం చేస్తాడు అనుకుంటా. మీన్స్ జాన్వీ కపూర్ కో వాళ్ళ నాన్నకో ప్రకాష్ రాజ్ కో అమ్మకో చంపేయడమో ఇలా ఏదో ఆపద కలిగించి మళ్ళీ తానే వచ్చి సేవ్ చేసి ఇదంతా దాక్కున్న మీ నాన్న చేస్తున్నాడు, ఆల్రెడీ నా సొంత ఫ్రెండ్స్ని చంపేశాడు అంటే మీ నాన్న ఫ్రెండ్స్ కూడా అందరినీ దయా దాక్షిణ్యం లేకుండా చంపేశాడు, మీ నాన్న పెద్ద రాక్షసుడు అయిపోయాడు అనే మాయమాటలు చెప్పి తన టీంలో జూనియర్ ఎన్టీఆర్ని కలుపుకొని తండ్రికి పోటీగా దింపితే అప్పుడు దేవా ప్లస్ వరా ఈజ్ఈక్వల్ టు దేవరా కాకుండా క్లైమాక్స్లో దేవా వర్సెస్ వరా ఈజ్ఈక్వల్ టు దేవరా అనేలా తండ్రి కొడుకుల భీకర యుద్ధం మీరు పార్ట్ 2లో చూడండి అని మన మావ కొరటాల మావ పెడితే మాత్రం థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే, మనం పూనకాలతో ఊగిపోవాల్సిందే. పార్ట్ 2 కోసం 1000 కళ్ళతో ఎదురు చూడాల్సిందే. పార్ట్ 1 బడ్జెట్ 300 కోట్లు, 1000 కోట్లు కొల్లగొట్టడం పక్క. ట్రైలర్ ని బాగా అంటే బాగా అనాలిసిస్ చేసి నేను కనెక్ట్ చేసిన డాట్స్ తో నేను అనుకున్న స్టోరీ మీ ముందుకు తీసుకొచ్చి పెట్టా. ఇందులో ఎంతవరకు నిజం అవుతుంది అనేది September 27న చూద్దాం. ఈ స్టోరీలో ఎంత పర్సంటేజ్ వైజ్ గా కరెక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ లో ఆ పర్సంటేజ్ ని మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.